గ్రహిస్తాం ప్రియమైన దేవుని వారులారా. ఆయన ప్రేమ వర్ణించడం ఎవరికి వల్ల సాధ్యమయ్యే పని అయితే కాదు. కానీ కొన్ని లేఖనాలను బట్టి కొంచెంగా ఎన్ని రోజులు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఆయన ప్రేమను వర్ణించుట ఏ దైవజనునికి తెలియదు, ఏ విశ్వాసికి తెలియదు, ఎవరికి కూడా ఆయన ప్రేమను మొత్తం వివరించుట అసాధ్యమైన పని అని మనకు దేవుని నోట నుండి ఆయన వాక్కులుగా లేఖన భాగాల్లో మనకు ప్రత్యక్షతపరిచి ఉన్నాడు. కనుక కొన్ని ఆయన వివిధ కరములైన దైవిక ప్రేమలు కొన్నిగా మనం జీవ గ్రంథంలో చదువుకుందామండి. ఇందాక చదువుకున్నటువంటి లేఖనం మరొకసారి పరిశీలన చేసి వాక్యదానంలోకి వెళ్దాము. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం మరొకసారి చదువుకున్నామండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షత పరచబడెను అని దేవుడు జీవ గ్రంథంలో ఆయన నోటి మాటగా ఆయన పిల్లల ద్వారానే పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయించడం మనం చూస్తూ ఉన్నాం. మనమంట ఆయన ద్వారా జీవించినట్లు, పరమ తండ్రి ద్వారా జీవించినట్లు ఆ పరమ తండ్రి ఏం చేస్తున్నాడంట? తన ముద్దు కుమారుణ్ణి, ఒక్కడై ఉన్న తమ కుమారుణ్ణి లోకములోనికి పంపెను అని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. తన ముద్దు కుమారుడు, ఒక్కడైన కుమారుడు, తనలోని భాగమైనటువంటి తన కుమారుణ్ణి, ఎంతో ప్రేమించిన తన ముద్దు కుమారుణ్ణి, తన మాట వినే కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్టుగా లేఖన భాగంలో చూస్తున్నాం. ఈ పంపించటం ద్వారా ఏమి పడుతున్నదంట? ప్రేమ. లోకంలోనికి ఆ క్రీస్తును పంపటం ద్వారా, ఆ పంపటం అనే ఆ విషయం ద్వారా దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షత పరచబడుతుంది అని లేఖనం మనకు స్పష్టంగా వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియ దేవుని జనమ, తండ్రి ఎంతో గొప్పవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అంటాడు. ఆయన అక్కడక్కడ కూడా జీవ గ్రంథంలో ఆయన నోటి మాట మనకు వినపడుతుంది. నాకంటే నా తండ్రి గొప్పవాడు అంటుంటాడు. ఆయన ఏమంటాడు? నాకంటే నా తండ్రి చాలా గొప్పవాడు అంటాడు. ఈ తండ్రి కుమారుల అనుబంధము లేక వారి మాటలు వింటే చాలా ఆశ్చర్యము, చాలా ఇంత ప్రేమైన కుటుంబమా, ఇంత ప్రేమైన కుటుంబం మనకు పరమందున్న ఆ కుటుంబము ఇంత ప్రేమ కలిగిన కుటుంబమా అని మొన్ననే ఈ మధ్య కూడా 2 రోజుల కిందట ఈ కుటుంబం గురించి కొన్ని మాటలుగా మనము ధ్యానించడం జరిగింది. అంటే ఆ తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఎంత ప్రేమ కలిగి ఉంటారో, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానంలో కూడా అంత జ్ఞానం కలిగిన దేవుడుగా మనకు కనపడతాడు. నా కుమారుని ముద్దు పెట్టుకొనకపోతే, అనగా నా కుమారుని ప్రేమించకపోతే మీరు నన్ను కూడా ప్రేమించిన వారు కాదు అంటాడు. నా కుమారుణ్ణి హెచ్చించిన వాడిని నేను, తండ్రి అయినటువంటి నేను కూడా మిమ్మును హెచ్చిస్తాను అంటాడు. ప్రభు అంటాడు, నేను ఒక్కరిగా మీకు కనపడుతున్న మాత్రాన నేను ఒక్కడని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు నేను ఒంటరిగా అనుకోలేదు, కానీ ఎప్పుడు నా తండ్రి నాతో ఉన్నాడు అని ఆయన చెప్తుండడము, అప్పుడప్పుడు చెప్తుండడము శిష్యులు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితిగా ఆ యొక్క శాస్త్రులు, పరిశీలు, సద్దుకైలు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంలోకి మునిగెత్తే విషయాలను గమనిస్తుంటారు. ఉండేది ఒక్కడే అంటాడు, మళ్ళీ తండ్రి ఉన్నాడు అంటాడు అనేది వారికి అర్థం కాని
ఆయన ఆత్మీయంగా మాట్లాడినప్పుడల్లా వీరికి అర్థం కాని పరిస్థితిలో శిష్యులైన సైతం కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండడం మనం గమనిస్తాం. కనుక ఈ యొక్క తండ్రి కుమారులు చాలా ఒకే మాట, వారిది ఈ కుమారుడు ఒక మాట అంటే తండ్రి వేరని చెప్పడు, తండ్రి ఒక మాట అంటే కుమారుడు వేరని చెప్పడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట అంటే ఈ తండ్రి కుమారుడు కూడా వేరని చెప్పరు. ముగ్గురుగా ఏకమైన గొప్ప వాక్యంగా కనపడతారు. కనుక ప్రియ దేవుని సంగమా, మనకు ఆ పరమ తండ్రి ద్వారా ఈ భూమి మీదకి మనము జీవించినట్లు కుమారుణ్ణి, ఈ అద్వితీయ కుమారుని, తన ఒక్కడైన కుమారుని భూమి మీదకి పంపినట్లుగా మనము ఈ లేఖనం ద్వారా మనం గమనించి, పంపించటం ద్వారా తన ప్రేమను ప్రత్యక్షత పరిచినాడు అనే భావము మనకు ఈ లేఖన భాగంలో మనకు కనపడుతుంది. అలాగే చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 8వ వచనం మనము మరి చదువుకున్నట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడి పరుస్తూ ఉన్నాడు. దేవుడంట తన ప్రేమని వెల్లడి పరుస్తున్నాడు. ఏ విధంగా వెల్లడిపరుస్తున్నాడు అని కింది మాటగా చెప్తూ, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. క్రీస్తు మన కొరకు చనిపోయిన, మనం ఇంకా పాపంగానే ఉన్నాము, పాపపు పరిస్థితుల్లోనే బ్రతుకుతున్నాము. కానీ క్రీస్తు, మనము పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయిన, ఇందు మూలంగా మనకు తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడనే విషయాన్ని ఇక్కడ లేఖన భాగంలో దేవుడు కనపరుస్తున్నాడు. తనను మరణమవుటకు మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన కుమారుని మరణమవుటకు భూమి మీదికి, చనిపోవుటకు భూమి మీదికి అడుగు పెట్టినట్టుగా కుమారుడును తండ్రియు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, కనుక మనము ఆ ప్రేమను గుర్తించిన బిడ్డలముగా, ఆ ఉన్నతమైనటువంటి ఆ మహోన్నతుడైనటువంటి ఆయన ప్రేమను రుచి చూడాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే నేను మంచివాడినా చెడ్డవాడినా రుచి చూసి నన్ను ఎరగండి. నేను సరిలేదంటే నా వద్దకు కూడా రావాల్సిన పని లేదు. నేను మంచివాడను కాదంటే మీరు నాకు మ్రొక్కనవసరం లేదు, నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు, నాకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నేను దేవుడిని నమ్మాల్సిన అవసరం కూడా లేదని దేవుడు కొన్ని మాటల ద్వారా మనకు అర్థమవుతాయి. నేను మంచివాడిని కాదనిపిస్తే మీ జీవితం మీ ఇష్టం అంటాడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆయన ప్రేమ వివిధ రకాలుగా దైవికమైనటువంటి ముగ్గురుగా, అలాంటి దైవిక లక్షణాలు కలిగినటువంటి ప్రేమను మనకు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ఆయన ప్రత్యక్షత పరిచినాడు, బయలుపరిచినాడు, వెల్లడిపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం ఒక మాట మనం గమనిస్తాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, మనమంట దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడండి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు. దేవుని పిల్లలంట ఈ లోకమంట, వీళ్ళు దేవుని పిల్లలు అని ఎరుగదంట. ప్రియమైన వారు, వీరికి ఈ లోకములో ఉన్నటువంటి వారికి వీళ్ళు దేవుని పిల్లలు అని తెలియదంట. ఎందుకు వీరు దేవుని పిల్లలు మందిరానికి పోతున్నారు, చక్కగా నడుచుకుంటున్నారు, యథార్థతగా నీతిగా బ్రతుకుతున్నారు, తన ప్రవర్తనలో కానీ, తన బిహేవియర్లో కానీ, తన నడతలో కానీ, ప్రతి విషయంలో కానీ యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నారనే విషయాన్ని ఈ లోకం గుర్తించదంట. ఎందుకయ్యా గుర్తించదు అని అంటే, అది దేవుడు తెలియపరుస్తున్నాడు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.
అసలు దేవుడినే వీళ్ళు ఎరగలేదంట, ఆయన పిల్లల్ని ఏమి ఎరుగుతారు అని లేఖన భావంగా మనకు కనపరుస్తుంది. దేవుడే ఎరుగనప్పుడు దేవుని రక్తంలో కడగబడినటువంటి పిల్లలను చూస్తే వీరికి ఏమర్థమవుతుంది? ఈ లోకానికి అంటే ఈ లోకంలో క్రీస్తును అంగీకరించినటువంటి వారికి, ఈ లోకము ఎవరి కనులనైతే గుడ్డితనముగా చేసి యుగ సంబంధమైన దేవత అనగా ఈ సాతానుగాడు ఎవరి కనులనైతే గుడ్డితనం కలుగు చేసి గుడ్డితనంలోనే బ్రతుకనింపజేస్తున్నారో వారంట అసలు సృష్టికర్తనే వీరికి తెలియదు, వీరు ఎరగరు. సృష్టికర్తనే వీరు ఎరగరు. సృష్టికర్త రక్తంలో కడగబడినటువంటి పిల్లలు వీళ్ళు ఏమెరుగుతారు? అందుకే లోకము వీరిని ఎరగదు. ఎందుకంటే సృష్టికర్తను వీరు ఎరుగరు కనుక ఈ దేవుని పిల్లలు, సృష్టికర్త అయిన రక్తంలో కడగబడినటువంటి పిల్లలు కూడా ఈ లోకము ఎరుగదు అని లేఖనం ప్రత్యక్షపరుస్తుంది. అలాగే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చూస్తాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై. ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలంట దేవుని ప్రేమను ఎరిగిన వారై నమ్ముచున్నారు. మీరు నా పిల్లలు, నా శక్తిని గురించి, నా బలమును గురించి మీరు నమ్ముచున్నారు. లేక నేను పరిశుద్ధుడను, నీతిమంతుడను, దేవుని కుమారుడను, స్వయంభవుడను, తనకు తానుగా ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను ఉన్నానని మీరు నమ్ముతున్నారు. జనుల ఎదుట, సమస్త మనుషుల ఎదుట వీలైనంత వరకు లోకంలో కాని వారు ఉంటారు, శత్రువులు ఉంటారు. ఎవరు ఉన్నప్పటికీ దేవుని వాక్యం బయలుపరుస్తుంది, శత్రువును కూడా ప్రేమించు, నేను చేస్తున్న పని అదే అని ప్రభు అంటాడు. శత్రువును కూడా ప్రేమించు, నేను చేసే పని అదే కనుక నేను ఏమై ఉన్నానో మీరు అది ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కనుక మీరు కూడా శత్రువు వచ్చి భోజనాలు పెట్టండి, నీళ్ళు ఇవ్వండి, వాళ్ళను ప్రేమపూర్వకంగా మాట్లాడాలని దేవుడు వాక్యం చెప్తూ ఏమంటున్నాడంటే, ఆయన ప్రేమ ఉన్నాడు కనుక ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉంటాడు. ఎవడైతే ప్రేమ కలిగి ఉంటాడో, శత్రువు పట్ల అయినా ప్రేమ కలిగి ఉంటాడో వాడంట దేవుని యందు నిలిచి ఉంటాడు. దేవుడు కూడా వాని యందు నిలిచి ఉన్నాడు అని లేఖనం మనకు ఇక్కడ ప్రతిష్ఠితపరుస్తున్నాడు. దేవుడు ఎవడైతే అందరినీ కలుపుకొని ప్రేమ కలిగి ఉంటాడో వాని దేవుడు కూడా నేను వానిలో ఉంటాను, నేను వాని ప్రేమిస్తాను, నేను వానిలో నివసిస్తాను, నేను వానితో కాపురం చేస్తాననే మాట కూడా దేవుడు జీవ గ్రంథంలో వ్రాయించాడు. ఆయన ఎందుంటే ఆయన మనతో ఉండి మనతో కాపురం చేస్తాడు. అంటే కాపురం చేస్తాను వచ్చేటి ఏదో ఈ లోక సంసారం మాదిరి కాపురం చేయడం కాదు, ఆయన సహవాసం కలిగి ఉంటాడు. ప్రతి విషయంలో, మంచిలో చెడులో మనకు సహాయం చేసే, ప్రక్కనే ఉండి సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటాడనేది అర్థం ప్రియమైన దేవుని వారు. అలాగే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం ఒక మాట మనం చూస్తాము. 3:16లో ఏమని మనం ఒక మాట మనం పరిశీలిద్దాం ప్రియమైన దేవుని. మొదటి యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఆయన దేవుడు, కుమారుడు మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ప్రాణము పెట్టినాడు కనుక ఆ ప్రాణం పెట్టిన దానిని బట్టి ప్రేమ ఎట్టిదో మనకు తెలుసుకుంటున్నాం. ఒక మనిషిని ప్రేమిస్తే లేక ఒక మనిషిని ఇష్టపడితే ప్రాణం కూడా ఇస్తాను అన్నంతగా ప్రేమించడం గొప్ప విషయం. అదే దేవుడు చెప్తున్నాడు, ఆయన మన నిమిత్తము
తన ప్రాణము పెట్టాను కనుక, దీని వలన ప్రాణము పెట్టేసినాడు కనుక, ప్రతి మనిషి అంటే పాపముతో కూడుకున్నటువంటి వ్యక్తి, అతని కొరకు పరిశుద్ధుడైన నా ప్రాణము, వాని ప్రాణం కొరకు నా ప్రాణం అడ్డు వేస్తున్నా అని రేపు తీర్పులో అపవాదిగానికి జవాబిస్తాడు మన దేవుడు. అపవాదిగాడు సన్నోడు కాదు, వాడు మహాజ్ఞాని. వాడు అక్కడ మాట్లాడతాడు, వాడు రూల్స్తోనే మాట్లాడతాడు, వాడు వాక్యంతోనే మాట్లాడతాడు. అయ్యా నువ్వు ప్రేమ అంటావు, ఏంది ఇది న్యాయమా, ఇది ధర్మమా, ఇది నీకు తగునా అని కూడా వాడు రూల్స్ ప్రకారం మాట్లాడతాడు. అందుకే ప్రతి రూల్స్ను బ్రేక్ చేసే విధంగా దేవుని ఆలోచన, సైతాను ఆలోచనను, ప్రతి ఆలోచనకు దేవుడు జవాబు చెప్పే ఆన్సర్ బైబిల్ గ్రంథంలో పెట్టి ఉన్నాడు. అక్కడ కూడా సమాధానం దేవుడు చెప్తాడు. వానికి అడిగే ప్రతి క్వశ్చన్కి దేవుడు సమాధానం చెప్పే జ్ఞానం కలిగిన దేవుడుగా మనకు కనపడతాడు ప్రియమైన దేవుని వారు. కనుక ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదోనని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టు బద్ధులమై ఉన్నాము. సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టే బిడ్డలుగా ఉండాలి. పెట్టారు మరి శిష్యులు 12 మంది. మరి తన గురువు కోసం లేక తన దేవుని కోసం, తన ఏమంటాము గురువు కోసము ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టేంతగా వారు బ్రతికి చూపించి రక్తం కార్చి తలలు తెంచి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. పెట్టినారు వాళ్ళు ప్రాణం, హతసాక్షులైనారు వారి క్రీస్తు కొరకు. ఇది సహోదరుల కోసం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామనే మాటను వారిలో క్రీస్తు పిల్లలైనటువంటి, క్రీస్తు శిష్యులైనటువంటి, క్రీస్తు పూర్తిగా మనపూర్వకంగా ఇష్టపడినటువంటి క్రీస్తు కొరకు వారు కూడా క్రీస్తు పడినటువంటి పాటలో కొన్ని పాటలుగా వీళ్ళు కూడా మరణము అయినారు క్రీస్తు కొరకు. క్రీస్తుకు గొప్ప సాక్షిగా అయినారు. ఈ గొప్ప సాక్షి సమూహము బైబిల్ గ్రంథంలో చాలామంది మనకు కనబడతారు. వారిని బట్టి కూడా మనము కూడా వాళ్ళు చాలా గొప్పగా ప్రభు కోసం చనిపోయినారు. ప్రభు అంటాడు, నీవు అంత గొప్పగా కాకపోయినా నాయన చిన్న ఆవగింజంత చిన్నగా ఉంటుంది, ఆవగింజంత రాగి గింజమైన ఉంటుంది, అంత విశ్వాసం చూపిస్తే సార్ నా కుమార్తె అని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వారు, రోమీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 5వ వచనం మాట భాష్యంలోకి చూస్తాం. ప్రియమైన దేవుని జనాంగమా, ఎందుకనగా ఏ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? అది నిత్యత్వంలో చేరాలనే నిరీక్షణ సిగ్గుపరచదంటే ఏ మనిషిని? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఏ నిరీక్షణలో నీవు ఉన్నావో ఆ నిరీక్షణను బట్టి మనకు ఒక వరము అనుగ్రహింపబడుతూ వచ్చింది. ఒక వరము తండ్రి కుమారుల ద్వారా ఒక వరము మనకు ఇవ్వబడుతూ వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, అనుగ్రహింపబడుతూ వస్తూ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎప్పుడైతే నీవు మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు నా సొంత రక్షకుడుగా నా పాపమును తీసివేసే దైవ కుమారుడుగా, పాపాన్ని తీసివేసే అధికారిగా నువ్వు ఎప్పుడైతే ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆ ఆత్మకు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటావు, అప్పుడు ఆ క్షణమే ఆ ఆత్మకు పరిశుద్ధాత్మ అనే వరము మన కుమారుడు తండ్రి కలిసి ఇద్దరు కలిసి మన హృదయములోనికి ఈ పరిశుద్ధాత్మను ప్రవేశపెడతాడు. అప్పటి నుంచి మన జీవితము ఇంకొక పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. తప్పు చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. అదే ఈ లోకస్తులుగా పిలిచే మాట మనస్సాక్షి అంటుంది. మనమైతే పరిశుద్ధాత్మ అంటాం. ప్రియమైన దేవుని వరగా కనుక ఈ పరిశుద్ధాత్మ అనే వరము తండ్రి కుమారుడు ఇద్దరు కూడా మన హృదయంలోనికి వరముగా ప్రవేశపెట్టి ఏం చెప్తున్నాడు? మన
పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడిందంట. చూడండి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమంతా పరిశుద్ధాత్మలో కుమ్మరిస్తూ మన హృదయాల్లోకి మనకు దేవుడు మనకు ఆ గొప్ప ధన్యత ఇస్తూ ఉన్నాడు. ఇది వరం. పరిశుద్ధాత్మ రక్షణ పొందిన ప్రతి వారిలో పనిచేస్తుంది, ఉంటాడు కూడా ఆయన. నీవు తప్పు చేస్తే హెచ్చరిస్తుంటాడు, ఒప్పు చేస్తే మెచ్చుకుంటూ ఉంటాడు, సరిలేని పని చేస్తే సరిచేయనికి ఆలోచన ఇస్తుంటాడు. ఇది పరిశుద్ధాత్మ, గొప్ప కార్యాలు చేసే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ వరమును పొందుకోవాలంటే నీవు నేను అందరం కూడా ఆయనను నిజమైన దేవుని కుమారుడు, పాపం తీసి అధికారి, పరలోక రాజ్యములకు చేసే వారధి, భూమికి ఆకాశానికి నిచ్చెన, ఆకాశంలో పరలోక రాజ్యానికి నిచ్చెనగా ఆయన మనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతున్నారు. కనుక మనకు ఈ పరిశుద్ధాత్మ అంత సత్యం నుండి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన సత్యము నుండి సర్వసత్యం, అదే క్రీస్తులోనికి, క్రీస్తు పరిపాలనలోకి, క్రీస్తు నిత్యత్వంలోనికి ఈ యొక్క పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని వల్ల యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 3:17లో ఒక మాట మనం పరిశీలిద్దాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, మనము దేవుని వాక్యము శ్రద్ధగా గ్రహించాలి. ప్రియమైన దేవుని వల్ల చదువుకుంటూ పోతే ఏంటి అన్ని వాక్యాలు ఒకేలాగా ఉంటాయి, అంతే. అన్ని వాక్యాలు అంత అర్థం ఉంటాయి అనుకుంటాం, కానీ ఒక్కొక్క లేఖనానికి ఒక్కొక్క శక్తివంతమైన దేవుని ప్రణాళిక ఉంటుంది. ఒక్కొక్క లేఖనానికి ఒక శక్తివంతమైన దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో, దేవుని ఆశను, కోరికను, ఆయన భావాన్ని, ఆయన మనస్తత్వాన్ని బైబిల్ గ్రంథంలో పెట్టినాడు. ప్రతి లేఖనం చాలా విలువైనది అని నమ్మే విశ్వాసిగా, ఆయన రక్తంలో కడుగబడినటువంటి పిల్లలకు ఆ లక్షణం మొదటిగా ఉండాలి. ప్రియమైన వారలా, ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 17లో ఆయన వాక్యం తెలియపరుస్తుంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, ఈ లోకమంట ఎందుకంట దేవుడు కలుగు చేసినాడంట. ఈ లోకము, ఈ ప్రపంచాలు, ఈ విశ్వము, ఈ భూమి అంతా కూడా ఎందుకు దేవుడు సృష్టించినాడంట అంటే చెప్తూ ఉన్నాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. ఈ లోకమంతా యేసుక్రీస్తు ద్వారా రక్షణలోకి రావటకే, నిత్య నరకాగ్నికి గురి కాకుండా రక్షణలోకి రానికంట, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకానికి పంపలేదు. లోకంలో తీర్పు తీర్చేదానికి యేసు ప్రభువును పంపలేదంట. కానీ తీర్పు తీసే, నువ్వు ఇటురా, నువ్వు అట్టరా, నువ్వు ఇటు ఉండాలా, నువ్వు అటు ఉండాలని తీర్పులు తీర్చేదానికి యేసు ప్రభు వారిని భూమి మీదకి అయితే పంపలేదంట. కానీ ఆయన ఎందుకు పంపబడుతూ వచ్చినాడంట? రక్షణ. నేను ఎలాగుంటానో అలా నేను తయారు చేసి, నా సొంత చేతులతో తయారు చేసిన బిడ్డని కనుక నా దగ్గర ఉండాలి, నేను కట్టిన పరలోక రాజ్యంలో ఉండాలి. కనుక ఈడు అపవాది గాని కోసం తయారు చేసినటువంటి, ఈ కుతంత్రములు కలిగినటువంటి ఈ లోక అపవాది కోసం తయారు చేసినటువంటి నిత్య నరకాగ్నిలో నా రూపంతో ఉన్నటువంటి నా బిడ్డ అక్కడికి వెళ్ళకూడదు. అసలు తయారు చేసింది నిత్య నరకాగ్నికి ఆ యొక్క అపవాదికాని కోసం, అపవాదికానికి సపోర్ట్ చేసిన పడదోయబడినటువంటి దూతల కోసం, మనిషి కోసం కాదు. మనిషి నిజంగా దేవదూతలు గొప్పవారా, మనిషి గొప్పవారంటే బైబిల్ చెప్తుంది మనిషే గొప్పవారని చెప్తుంది. మనిషే గొప్పవారు, దేవదూతల కంటే మనిషి గొప్పవారని బైబిల్ అర్థం అలా మనకు ప్రత్యక్షత పరుస్తుంది. ఎందుకంటే ఆ దేవదూతలకు సైతం ఈ మానవుడే, ఈ మనిషే బోధ చేయాలంటే అక్కడ సంఘము నానా విధమైన జ్ఞానము, అక్కడ పెద్దలకు, అక్కడ అధికారులకు, అక్కడ దేవదూతలకు బోధ చేయాలని లేఖనం రాయిస్తూ వచ్చినాడు.
కనుక మనిషిని చాలా హెచ్చైన స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు నా వాక్యం ఎవరికి వచ్చినా వారు దైవములు అన్నాడు. నా వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములు అంటూ వచ్చినాడు. ఆయన వాక్యం ఎవరిలో ఉంటే వారు నాతో సమానులు అంటున్నాడు. కనుక ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియమైన దేవుని వారలారా. కనుక ఆయన ఏదో ఈ లోకంలో తీర్పు తీసేదానికి నువ్వు వింటరా, నువ్వు అంటరా, నువ్వు వింటరా, అది వింటరా అనే దానికైతే ఆయన రాలేదంట. కానీ ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించుటకు వచ్చినాడు ఆయన. నీ పాపాన్ని తీసివేసి నిత్యత్వములో తండ్రి దగ్గర తల ఎత్తుకొని నిలబెట్టే బిడ్డగా నీ పాపం నేను వస్తాను రా, నీ పాపము నేను అనుభవిస్తా, నీవు నిత్యత్వంలో తండ్రి దగ్గర ఉండాలిరా. అపవాదిగా అడుగుతాడు, వారు తప్పు చేస్తే వీరిని ఎందుకు పరలోక రాజ్యం చేరుస్తావు ప్రభువా, ఇది ధర్మవాని కంటే? అవునయ్యా, మనిషిగా నేను పోయినా భూమి మీదకి దేవుడునై ఉండి అక్కడ ఏమంటాడు దేవుని వాక్యం? అది దేవుడినై నుండి అక్కడ మహిమకు నేను నోచుకోలేదు, అక్కడ అది మహిమ అనుభవించాలనుకోలేదు నేను అంటాడు ప్రభు. మోషే గారు కూడా అదే మాట అంటారు. కనుక నేను ఆ తండ్రి యొక్క గొప్ప ధన్యతని నేను ఉంచుకోలేదు. ఈ మనిషి కోసం, ఇతని పాపాల కోసం, ఇతన్ని రక్షించడం కోసం నేను మరణమవుతూ వచ్చాను. వారి బాధనంతా, వారి శ్రమనంతా నేను మోసాను. నా రక్షణ, నా పరిశుద్ధత వారికి ఇస్తున్నాను. ఇది వారిని పరలోక రాజ్యంలో చేరుస్తుంది. వారి కోసం నేను అనుభవించాను పాపాన్ని శిక్ష, వారు నిత్యత్వంలో ఉండాలంటున్నాడు ప్రభు. ఇంత గొప్ప ప్రేమ ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, రక్షణ నీకు కావాలి, రక్షణ నాతో ఉండే భాగ్యం నీకు ఉండాలి. ఎందుకంటే నీవు నా సొత్తు, నా అంశ, నా రూపము నువ్వు వెలపెట్టి కొన్నటువంటి, నా రక్తంతో వెలపెట్టి కొన్నటువంటి నా సొత్తు, నా ఆస్తి, నా అంతా నువ్వే అని ప్రభు చెప్తూ నిత్యత్వంలో నువ్వు అక్కడ తల ఎత్తుకుని బ్రతకాలి నాయన. ఇక్కడ పాపాన్ని ఇచ్చిపెట్టు. నిత్యత్వంలో పాపానికి చోటు లేదు, పరిశుద్ధులు ఉంటారు నాయన. ఇక్కడ పాపం విడిచిపెట్టు, అక్కడ పరిశుద్ధత సంతరించుకో. ఇక్కడ పాపం తీసివేసే అధికారి చేత నీవు ఆ రక్తంలో కడగబడు. నీవు అక్కడ ప్రభు అయిన, అక్కడ సింహాసనాసీనుడై ఉన్న ప్రభు దగ్గర నీవు నాతో కూడా, తండ్రితో కూడా, పరిశుద్ధాత్మలతో, సకల పరిశుద్ధులతో నీవు అక్కడ ఉంటావు నాయన. జాగ్రత్త, ఈ లోకంలో పాపం విడిచిపెట్టి పరలోక రాజ్యంలో నేనుండే స్థలానికి రా అంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 4-10 ఒక మాట మనం పరిశీలిద్దామండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏమున్నదంట? ప్రేమ ఉంది అంట. చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి మాట ప్రియమైన దేవుని వారల, ఇప్పుడు చెప్పినటువంటి ఆలోచనే నీ పాపానికి నేను అనుభవిస్తదానికి నువ్వు పవిత్రంగా ఉండు, పరలోక రాజ్యంలో నువ్వు చేరాలి అంటున్నాడు ప్రభు. అందుకే దేవుడు మొట్టమొదటికి అసలు మనమైతే దేవుని ప్రేమించలేదు, కానీ చూడండి రాయించినటువంటి మాట, మనము దేవుని ప్రేమించితమని కాదు, మనం అసలు ప్రేమించిన వారమే కాదంట దేవుణ్ణి. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, మన పాపములకు ఆ పాపాన్ని తీసివేసేదానికి ఆయన ప్రాయశ్చిత్తమై ఆయన మీద వేసుకునే దానికి తండ్రి ఆలోచన చేసినటువంటి ఆలోచన చూడండి. ఆయన మీద వేసేదానికి తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమని తన కుమారుని పంపినాడంట తండ్రి. అందుకే శిలువలో ఇరగొడుతుంటే యేసును, నలగొడుతుంటే యేసును, ప్రభువుని ఆ కఠినాత్ములైన మనమందరం కూడా ఆయనను శిలువలో విపరీతమైనటువంటి శోధన వేదనలకు గురి చేసి ఆయనను మానసికంగా, శారీరకంగా కాదు, మానసికంగా కూడా కృంగదీసినారు. శరీరాన్ని కొడుతూ ఉన్నారు, చూరాలతో కూర్చుతున్నారు, తలకు ముళ్ళ తిరగటము, మేకులు కొట్టినారు, శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేడాలు తీసినారు,
మొఖం మీద ఉమ్మి వేసినారు. ఆయన బట్టలు చింపేసి అర్ధనగ్నంగా పెట్టి ఆ బట్టలతో చీట్లు వేసి ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. నువ్వు దేవుడి కుటుంబం అయితే నీ దేవునికి ప్రార్థించు, ఆ 3 మెక్కులు దించుకొని కిందికి రాని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆయన మౌనంగా బొచ్చు కత్తరించు వారి ఎదుట గొర్రెపిల్ల ఎలా ఉన్నదో అలా ఉన్నారు. ఆయన ఒక్క మాట తండ్రికి సెలవిస్తే 12 వ్యూహ సేనాధిపతులు భూమి మీదకి అడుగు పెట్టట. ఒక్కొక్క సేన వ్యూహది 6,000. అట్లాంటి 6,000 12 వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ జనాన్ని నాశనం చేసి ప్రభువుని ఎత్తుకొని పోయే కెపాసిటీ కలిగినటువంటి ప్రభువు నోరు ఎత్తలేదు, మొక్క మీద ఉమ్మి వేస్తుంటే ఏం చేయలేదు. ఎందుకు ఇదంతా? నేను పాపం విడిచిపెట్టి ఆ పాపం ఆయన మోసి నువ్వు పరలోక రాజ్యం చేరాలని అదే ఇక్కడ తెలియపరుస్తున్నాడు. పాపంలోనూ ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. చంపుతూ ఉంటే ప్రభువా తండ్రి వీరిని క్షమించయ్యా, వచ్చింది వీరి కోసం, వీరి బాగోగుల కోసం నేను ఈ లోకానికి వచ్చి మరణం అవుతున్నాను, వీరికి తెలియదు క్షమించు అని తండ్రికి మొరపెడుతుంటే, తండ్రి ఇరగొడుతుంటే నలగొడుతుంటే తండ్రికంట అభీష్టమాయను. ఒట్టి ఇష్టం కాదంట, యేసును నలుగొడుతుంటే అంట తండ్రికి అభిష్టమైందంట, ఎక్కువ ఇష్టమైందంట. ఎందుకు అంత ఇష్టం అంటే, నా ముద్దు కుమారుని ధర, నా ఒక్క పరిశుద్ధ కుమారుని ధర ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించుకోబోతున్నాను, నా వైపుకు తిప్పుకోబోతున్నానే అనే సంతోషం ఆయనలో ఉంటుంది. కనుక ప్రియ దేవుని జనాంగమా, చివరి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము చివరి మాట. ఇర్మియా 31వ అధ్యాయము మొట్టమొదటి 3వ వచనం మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, చదువుకొని ముగించుకుందాము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలా కాలం కిందట భూమి పుట్టక ముందే మనల్ని ప్రేమించినాడు యేసయ్య. భూమి అనేది రవ్వంతైనది లేనప్పుడే మనల్ని తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనల్ని ప్రేమించి విడవక, ఎంత పాపం చేసినా, అవాదములు కూడా ఎంత పాపం చేసినా విడవలేదు. ఆయన ఆ తోటలో నుంచి పంపించినాడు కానీ విడవలేదు. ఆయుష్ ఆరోగ్యాలు వచ్చి రక్షించుకుంటూ వచ్చినాడు. వారి ద్వారా ఇన్ని ప్రపంచాలను కడుతూ వచ్చినాడు. కనుక మనం ఎంత దరిద్రపు కొట్టు పనులు చేసినా కూడా ఆయన అంట శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక నిన్ను విడిసే క్వశ్చనే లేదు, విడువక నీ ఎడల కృప మాత్రమే నీకు చూపుతున్నానయ్యా అంటూ దేవుని ప్రేమను ఈ రకంగా బయలుపరుస్తున్నాడు. అందుకే వివిధములైన దైవిక ప్రేమలు దేవుడు గ్రంథములో చాలా కొన్నిగా మనము కొన్ని లేఖనాలతో మాట్లాడుతున్నాం. ఇంకా వర్ణించలేని ప్రేమ బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. అది మానవ మేధస్సుకు అర్థం కానటువంటి ప్రేమ దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయిస్తూ మనకు ప్రత్యక్షత పరుస్తూ, మనకు బయలుపరుస్తూ, మనకు తెలియపరుస్తూ వచ్చినటువంటి దేవుడు గొప్పవాడు. కనుక అటు స్థితిలో దేవుణ్ణి ప్రేమను మనం తెలుసుకున్నట్టు. అందుకే ఆయన అంటాడు, మొదటిగా నా నీతి నా రాజ్యం వెతకండి, అది సత్యము అంటాడు. కనుక మొదటిగా ఆయన నీతి ఆయన రాజ్యం వెతుక్కుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది